హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మా మొక్కలు హెల్తీగా పెరగడానికి ఏమేమి టిప్స్ ఫాలో అవుతాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 10 లీటర్స్ బకెట్ అనమాట. దాని నిండా అయితే వాటర్ పట్టేశాను. తర్వాత వచ్చేసి బియ్యం కడిగిన వాటరు 1 డే అంతా స్టోర్ చేశానండి. ఒక మగ్గు నిండా పట్టేసి ఆ వాటర్ని వచ్చేసి వాటర్లో కలిపాను అనమాట. ఇదైతే మొక్కలకైతే ఇలా పోస్తున్నాను. ఇలా పోయడం వల్ల అయితే మొక్కలు చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి. అలాగే పూలు పూయని మొక్కలకు కూడా పూలైతే మంచిగా పూస్తాయి అన్నమాట. మొక్కలైతే చాలా హెల్తీగా ఉంటాయి. నేనైతే ఇలా వీక్లీ వన్స్ అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇక్కడైతే ఎప్సమ్ సాల్ట్ చూపిస్తున్నాను చూడండి. 10 లీటర్స్ ఆఫ్ వాటర్కి అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను. ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే వాటర్లో కలిపేస్తున్నాను. ఇది వాటర్లో వేయగానే వెంటనే కరిగిపోతుంది. మగ్గుతో అయితే ఇంకా పైకి కిందికి తొర్లించి అయితే ఈ వాటర్ని వచ్చేసి మొక్కలకి పొయ్యడం వల్ల అయితే మొక్కలైతే చాలా బలంగా పెరుగుతాయండి. నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది ఈ వాటర్ వల్ల అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి డిఏపి చూపిస్తున్నాను. ఇదొక టేబుల్ స్పూన్ అనమాట. ఒక బాటిల్ నిండా అయితే వాటర్ పట్టేసి ఇంకా దాంట్లో వచ్చేసి డిఏపిని అయితే వేస్తున్నాను. ఇదైతే నేను 2-3 డేస్ అయితే ఇలానే బాటిల్లో ఉంచుతాను అనమాట. షేక్ చేసి పెడతాను. ఆ డిఏపి అంతా ఈ వాటర్లో కరిగిపోతుంది. ఇలా కరిగిన డిఏపి వాటర్ని అయితే నేను 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో తీసుకుంటున్నాను. ఇది కూడా ఇంకా మొక్కలకు పడతానన్నమాట. మొక్కలకి వాటర్ పోయడం వల్ల అయితే మంచిగా ఉంటాయండి, హెల్తీగా ఉంటాయి, పూలు పూస్తాయి, అలాగే కాయలు కూడా కాస్తాయి అన్నమాట. నాకైతే ఈ డిఏపి అలాగే ఎప్సమ్ సాల్ట్ వాటర్ పోసిన తర్వాత అయితే మొక్కలు మంచిగా బలంగా గ్రోత్ అయినట్టుగా అనిపిస్తుంది. నాకైతే మంచి రిజల్ట్ కనిపించిందండి ఈ వాటర్ పోయడం వల్ల అయితే. డిఏపి వాటర్ అలాగే ఎప్సమ్ సాల్ట్ వాటర్ పోయడం వల్ల. డిఏపి అలాగే ఎప్సమ్ సాల్ట్ డైరెక్ట్ మొక్కలకు కూడా వేయొచ్చు. అలా వేయడం కంటే ఇంకా వాటర్లో డైల్యూట్ చేసి వేస్తే అయితే మంచి రిజల్ట్ అయితే నాకైతే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా మా మొక్కలకు ఎక్కువగా పేనుబంక సమస్య అయితే ఎక్కువగా ఉంటుంది. పెయిన్ అయితే ఎక్కువగా వస్తుంది. ఆ పేనుబంకను తొలగించడానికైతే నేను 1 లీటర్ ఆఫ్ వాటర్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నీమ్ ఆయిల్ అయితే కలుపుతాను. తర్వాత కొద్దిగా చిటికెడైతే షాంపూ కలుపుతాను అనమాట. షాంపూ కలిపితేనే వాటర్లో అయితే మంచిగా కరుగుతుంది నీమ్ ఆయిల్ అయితే. ఇదంతా మంచిగా ఇంకా షేక్ చేసేసి మొక్కలకైతే స్ప్రే చేస్తాను. ఇలా స్ప్రే చేయడం వల్ల అయితే పేనుబంక సమస్య నుంచి అయితే చాలా వరకు దూరం అయిపోతుందన్నమాట మొక్కలకైతే. ఇలా వీక్కి ఒకసారి అయితే ఏదో ఒక లిక్విడ్ అయితే వాటర్లో కలిపి పోస్తామన్నమాట. ఇలా చేయడం వల్లనే నా మొక్కలైతే మంచిగా హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. అలాగే ఈ స్ప్రేని కూడా మేము వీక్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటామన్నమాట, పేనుబంక ఉన్నా లేకపోయినా కూడా. మొక్కలను నేను ఒక్కదాన్నే కాదండి, నాతో పాటు మా హస్బెండ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా కేరింగ్గా చూసుకుంటారనమాట. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.